హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చివరి వరకు చూసి మీ అభిప్రాయం అయితే లైక్ అండ్ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఈరోజైతే వరి కోతకైతే మిషన్ వచ్చేసింది ఫ్రెండ్స్. మిషన్తో పాటు అయితే మేము కూడా వచ్చామన్నమాట. చుట్టూ ఏమైనా వరి మిగిలితే మేము కొయ్యాలని అయితే వచ్చాం కొడవలు తీసుకొని. కానీ మిషన్ అయితే కొంచెం దుగం దాకా కోస్తుంది, పెద్దగా ఏం మిగలట్లేదు. ఇంకా నేను ఒకదాన్ని కోస్తే సరిపోతుంది అని నేనైతే కోస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈ వరి కోతకి మిషన్లు లేకపోయి ఉంటే ఇది కూడా మనుషులే చేయాలంటే మాత్రం వ్యవసాయం చాలా కష్టమైపోయేది ఫ్రెండ్స్. ఇలాంటి మిషన్లు ఉండబట్టే వరి పండించగలుగుతున్నారు రైతులు. ఈ సంవత్సరం కురిసిన వర్షాలకి మేమైతే అనుకోలేదు ఫ్రెండ్స్ ఈ టైర్ మిషన్ తిరిగి వరి కోస్తామని. పొలమేమో కుదిరిపోతుంది, మళ్ళీ వర్షం పడితే చైన్ మిషన్ పెడితే దానికి చాలావని అయితే భయపడామన్నమాట. రైతు దేనికి భయపడ్డు తల వంచకుండా చేసేదే వ్యవసాయం అంటారు కదా, అదైతే తప్పు ఫ్రెండ్స్. ప్రతిదానికి భయపడాల్సిందే రైతు. చూడండి, వర్షాలు వస్తేనేమో ఫుల్గా వచ్చినాయి అన్నమాట. నార్లు పోసే టైంలో వచ్చేసి పాడు చేసినాయి. నారు 1-2 సార్లు పోసాము. మళ్ళీ నాటేసిన తర్వాత తెగుళ్ళని, దోమని, పురుగని మందులు కొట్టడం అదొక టెన్షను. వరిని ఎర్ర గింజలు అయ్యే వరకు అయితే కంటి మీద కొనుక్కున్నదన్నమాట రైతుకి. రైతు పరిస్థితి అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రకృతికి కూడా చాలా భయపడాలన్నమాట. అదే ఈ టైంలో కనుక వర్షం పడి ఉంటే అస్సలు వరి కోసే అవకాశం లేకుండా పోయేదే. అదే భయపడ్డామన్నమాట. ఈ మధ్య తుఫాన్ చెప్పారు, ఇంకా ఈ వాన పడితే ఇక టైర్ తిరగదు, చైన్ మిషన్ అయితే దానికే సరిపోతుంది, ఏం మిగలదని అయితే భయపడ్డాం, పొలం కొమిరిపోయిందని. ఎటో మా అదృష్టం బాగుండి వర్షం అయితే ఒకసారి వర్షం తప్పిందనమాట, అందుకే కొయ్యగలిగాము. ఇంతవరకు అయితే సంతోషం ఫ్రెండ్స్. ఊరైతే కోస్తున్నాం. ట్రాక్టర్ అయితే లైన్లో వచ్చేస్తుంది. చూడండి ఒడ్లు ఎలా పోస్తుందో ట్రాక్టర్. ఉరికోత మిషను ఇంత సులభంగా తిరిగి కోస్తుందని అయితే మేము అనుకోలేదు ఫ్రెండ్స్. అసలు టైర్ దిగదని అనుకున్నాం. ఇంతవరకు అయితే సంతోషం. చూడండి ఫ్రెండ్స్, వరికోత మిషన్ అయితే ఎలా వస్తుందో. వరిగడ్డి కూడా కిందకి వస్తుంది అనమాట. కొన్ని కంకులు కిందకి వాళ్ళు ఉన్నాయి కదా అని కిందకి పట్టిస్తున్నాడు. వరిగడ్డి కూడా మంచిగా ఇద్ది అనమాట. కానీ గేదెలు లేవు కదా. గేదెలు ఉన్నప్పుడైతే వరిగడ్డి బాగా కిందకి కొయ్యండి అని మిషన్ అబ్బాయికి మేమే చెప్పేవాళ్ళం. ఇప్పుడైతే గేదెలు లేవు కాబట్టి ఏమి చెప్పలేదు. అయినా సరే కంకులు కిందకొని అయితే కిందకే కోస్తున్నాడు. ఇది ఫ్రెండ్స్, వరి నాటు వేసిన దగ్గర నుంచి, నారుమడి పోసిన దగ్గర నుంచి కోసే వరకు కూడా కంటి మీద కొనుక్కుండదు అనమాట రైతుకి. ఇవాళ ప్రశాంతంగా ఉంది మా సార్కి అయితే. ఎందుకంటే టైర్ మిషన్ కోసింది కాబట్టి కొంత టెన్షన్ లేదు. హ్యాపీగా అయితే వరి కోపిస్తున్నాం ఫ్రెండ్స్. మీకు అందరికీ కూడా పొలాలు ఉంటే మీ ఫీలింగ్ కూడా ఇదే అయితే లైక్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. కానీ మా పొలాలు అయితే దగ్గర అంటే మాకు చాలా దగ్గర అనమాట. మా కన్నయ్య స్కూల్ నుంచి రాగానే కూడా పొలంలోకి వచ్చే అంత దగ్గర. అందుకనే స్కూల్కి వెళ్ళి రాగానే కన్నయ్య కూడా వస్తాడు పొలంలోకి. చూడండి ఫ్రెండ్స్, వరి పట్టుకొచ్చి ఈనే వరకు అయితే చాలా జాగ్రత్తగానే చూసాం. కానీ ఈనిన తర్వాత పొలానికి ఎండాకు తెగులు అంటారు కదా, అదైతే వచ్చింది ఫ్రెండ్స్ మా సైడ్ అయితే. మీ సైడ్ పొలాలకి ఎండాకు తెగులు ఉందో లేదో నాకైతే తెలీదు. మాకైతే ఎండాకు తెగులు ఈని గింజలు ఎరబడే టైంలో వచ్చింది. అందుకే ఒడ్లు కొంచెం కాటాలు రావేమో అనే డౌట్ అయితే ఉందన్నమాట జనాలకి. ఏం జరిగిద్దో కాటాలు వేస్తే కానీ తెలుస్తుంది ఫ్రెండ్స్. కోసేటప్పుడైతే పర్వాలేదులే అనిపిస్తుంది నాకైతే. కాటాలు వేసాక ఎలాగుంటుందో చూడాలి. మా కన్నయ్య అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు. చూడండి ఫ్రెండ్స్, ఒడ్లు అన్న చదువుతున్నాడంట. మా డాడీ ఏమో దురద పెట్టింది కన్నయ్య వద్దు అంటున్నాడు. కానీ కన్నయ్య మాత్రం ఒడ్లు చదువుతున్నాడు అనమాట. మేము వద్దన్నా సరే నడిచి వచ్చేసాడు పొలం దగ్గరికి. ట్రాక్టర్లో ఎక్కి తిరిగితే పొలం కోసే రోజు అదొక ఆనందం అనమాట కన్నయ్యకి. ఎప్పుడైనా పొలం కోసే రోజు తప్పకుండా కన్నయ్య ఉంటాడు అనమాట పొలం దగ్గర. ఇవాళ కూడా వచ్చాడు. చూడండి ఒడ్లతో ఎట్లా ఆడుకుంటున్నాడో. దగ్గర పొలాలు ఉంటే పిల్లలు కూడా అలాగే పొలాల్లోకి వచ్చి ఆడుకుంటూ ఉంటారు. మెయిన్గా వ్యవసాయం చేసే వాళ్ళ పిల్లలు పొలాల్లోకి తప్పకుండా రావాల్సిందే. వాళ్ళకి ఆ కాశ ఉంటుంది అనమాట. కానీ రైతు కొడుకు రైతు అవ్వాలని అయితే కోరుకోవట్లేదు ఫ్రెండ్స్. మేమైతే మా కొడుకన్నా ఈ ఫీల్డ్లో నుంచి బయటికి వెళ్ళాలని అయితే కోరుకుంటున్నాం. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్. లైక్ అండ్ కామెంట్ అయితే మీరు చెప్పండి మీ ఉద్దేశం.